హుహు. ఓకే. హలో. ఆహ్, హలో స్టూడెంట్స్. లాస్ట్‌గా మనం నిన్న చూసిన క్లాస్‌లో ఏంటంటే, వితౌట్ ఫంక్షన్ లేకుండా మనం ఆపరేషన్ అయితే కంప్లీట్ చేసాము. ఇవాళ ఫంక్షన్ అనేది యాడ్ చేసి నంబర్ ఆఫ్ టైమ్స్ మనం కాల్ చేద్దాము. ఓకే. మనకి ఈ యొక్క ఈ జనరల్ స్టోర్స్ ఫర్ లూప్ ఉంది కదా! ఇది కూడా మనం ఫంక్షన్‌లోనే యాడ్ చేసుకున్నాం. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అది మొత్తం కూడా అయితే మనకి వర్కౌట్ అయిపోద్ది. మనం ఈ పైన కామెంట్ చేసి ఉన్నాను కదా కోడ్, ఈ కోడ్ మొత్తాన్ని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఫంక్షన్ నేను బై ది ప్రోడక్ట్. ఓకే. ప్రోడక్ట్ అనే ఫంక్షన్ అనేది నేను డిక్లేర్ చేస్తున్నాను. డిక్లేర్ చేసి దెన్ నెక్స్ట్ ఫంక్షన్ మొత్తాన్ని ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఈ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాను. చూడండి. ఓకే. ఇదే ఈ ఫంక్షన్ లోని ఇక్కడ టైప్ అడిగిద్ది. ఓకే. ఇక్కడ గ్రేడ్ టైప్ అడిగిద్ది, క్వాంటిటీ అడిగిద్ది. మీకు ఇంకా ట్రై అండ్ క్యాచ్ మెథడ్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను. ఎందుకంటే ట్రై అండ్ క్యాచ్ ఎందుకు మనం ట్రై అండ్ ఎక్సెప్షన్ ఇక్కడ క్యాచ్ అంటారు. ఓకే. క్యాచ్ అంటారు. ఎక్సెప్షన్, ట్రై అండ్ ఎక్సెప్షన్ మీకు అది కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే వై బికాజ్ సపోజ్ ఇక్కడ కానీ ఇన్పుట్ మెథడ్లో కానీ లేనిది కానీ ఇస్తే అప్పుడు మనకి ఎర్రర్ అనేది త్రో చేయాలి కదా ప్రాపర్గా మనకి. అండ్ క్వాంటిటీ కూడా ఫ్లోట్ టైప్ కాకుండా ఇంటీజర్ టైప్ కాకుండా ఎనీ స్ట్రింగ్ టైప్ కానీ ఎనీ ఆల్ఫాబెట్స్ కానీ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇచ్చి లేదు అంటే వితౌట్ ఏమి ఇవ్వకుండా కానీ ఇస్తే ఓకే మనకేంటి మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది కదా మనకి టెర్మినల్లో. అలాంటివి ఎర్రర్స్ అనేవి మనకి కస్టమర్ సైడ్ ఎవరైతే ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. కస్టమర్ సైడ్ ఎప్పుడు కూడా మనకి సింప్లిఫైగా ఈజీగా మనం చూపించాలి. టెక్నికల్గా ఏవి కూడా చూపించకూడదు. ఓకే. ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ న్యూమరిక్ వర్డ్స్ లోనే మనం సారీ న్యూమరిక్ ఆర్ మన ఆల్ఫాబెట్స్. ఓకే. ఈ వర్డ్స్ లోనే మనం రిప్రజెంటేషన్ చేస్తే దే విల్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే. వాళ్ళకి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. మనకి జనరల్ గా ఉన్న పీపుల్ కి బికాస్ ఆఫ్ మనం ట్రై అండ్ ఎక్సెప్షన్ కూడా వాడదాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ చూసేద్దాం ఒకసారి. ఓకే. ఒకసారి నేను రన్ చేస్తాను. ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ఐటమ్ అడుగుతుంది. అండ్ నేను రైస్ అని ఇస్తున్నాను. అండ్ ఉచి గ్రేడ్. ఓకే. నాకు రైస్ 1 అనే గ్రేడ్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ వచ్చేసరికి 25 కేజెస్ కావాలి. అండ్ టోటల్ క్వాంటిటీ అనేది చూసుకుంటే మీరు 1250 అయితే మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఓకే. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ అగైన్ రన్ చేస్తున్నాను. ఒక సెకండ్. నేను రన్ చేస్తున్నాను. అగైన్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి రైస్ నేను క్యాపిటల్ RIC అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి తీసుకుంది. లోపలికి వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకొని చెక్ ద టైప్ ఐటమ్ నేమ్ ఎర్రర్ అని వస్తుంది కదా ఇక్కడ. ఓకే. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ ఏంటి ఫర్ లూప్ లో మనకి చెక్ చేసుకుంది. ఇప్పుడు కానీ నేను కానీ ఆ, ఇక్కడ ఫ్లోట్ టైప్ ఇక్కడ దాకా వెళ్దాం. ఫ్లోట్ టైప్ లో మీకు ఎర్రర్ వాలిడేషన్ చూపిస్తాను. ఓకే. రైస్ తీసుకుంటున్నాను. అండ్ రైస్ 2 తీసుకుంటున్నాను. అండ్ క్వాంటిటీ వచ్చేసరికి నేను RTC అని ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ అనేది త్రో బ్యాక్ చేసింది. ఇలాంటి ఎర్రర్స్ ని మనం అవాయిడ్ చేసి యూజర్ కి ఓకే ఒక రీడబుల్ ఫార్మేట్ లో ఏంటి వాట్ ఈస్ ద ఎర్రర్, వాట్ ఈస్ ద హ్యాపెనింగ్ అండ్ వాట్ హీ డిడ్ అంటే ఏంటి ఏం తప్పు చేశాడు అనేది మనం
క్లియర్ కట్గా ఇవ్వాలి. ఓకే, దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రై అండ్ ఎక్సెప్షన్ వాడతాము. ఓకే, నేను ఓన్లీ కూడా ఈ ఫ్లోట్ వాటికి నేను ట్రై అండ్ ఎక్సెప్షన్ రాస్తున్నాను. ట్రై, జస్ట్ ట్రై అండ్ రాస్తే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెప్షన్, ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్ మీరు యాజ్ ఏ ఈఎన్ తీసుకొని ప్రింట్ ఆఫ్, మనం ఆ ఈనైనా ప్రింట్ చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ మనకి కస్టమైజేషన్ మనమైనా చేసుకోవచ్చు. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్ అనేది కాకుండా ఒకసారి ఇది చూద్దాము. ఇది ఇది రన్ చేసిన తర్వాత దెన్ ఓకే, ఇది కొంచెం రన్ అయిపోయింది. ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటాను, ఆర్ అదర్వైజ్ నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ఓకే, రన్ అయిపోయింది. ఇక్కడ నేను రైస్ ఇస్తున్నాను అండ్ విచ్ గ్రేడ్, రైస్ 2 అనే గ్రేడ్ ఇస్తున్నాను. అండ్ క్వాంటిటీ చూడండి, ఇప్పుడు ఆర్టీసీ అని సేమ్ అదే టెక్స్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు చూసారా, మనకి ఫ్లోటింగ్ ఎర్రర్ సేమ్ ఆర్టీసీ అదే ప్రింట్ చేసింది. ఏదైతే త్రో బ్యాక్ చేసిందో ఆ ఫ్లోటింగ్ ఎర్రర్ అనే మనకి ప్రింట్ చేసింది. మనం ఏంటి రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వాలి కదా యూజర్కి. అలాంటప్పుడు ఈ ఫ్లోటింగ్ పాయింట్ మొత్తం కూడా మన ఇష్టము, ఉంచుకున్నా పర్వాలేదు, లేదంటే లేదు. ఇక్కడ నేను రీడబుల్ ఫార్మాట్లో ప్రింట్ అనేది ఇస్తాను. మస్ట్ నెంబర్స్ ఎంటర్, ఓకేనా, ఆర్ అదర్వైజ్ ఓన్ నెంబర్స్ ఓన్లీ ఎంటర్. ఓకే, ఇది ఒక రీడబుల్ ఫార్మాట్లో మనం ఇచ్చేసామండి. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. నేను రైస్ ఇస్తున్నాను అండ్ రైస్ 2 అండ్ క్వాంటిటీ చూడండి, ఇప్పుడు ఆర్టీసీ అని ఇస్తున్నాను. ఓకే, quantity is not associated to value. ఓకే, మనకేంటి ఇప్పుడు ఇక్కడ ఎక్సెప్షన్ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది చూడండి, నెంబర్ ఓన్లీ ఎంటర్. ఓకేనా, నెంబర్ ఓన్లీ ఎంటర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఫర్ లూప్ కూడా మనకి ఇక్కడ ఇటరేట్ అవ్వడం వల్ల యాక్చువల్లీ ఇదేంటి క్వాంటిటీ ఇంటూ క్వాంటిటీ అనేది లేదు ఇక్కడ. క్వాంటిటీ ఇక్కడ ఈ బ్లాక్ లో అయితేనే క్వాంటిటీ వచ్చింది, ఇక్కడైతే మనకి క్వాంటిటీ రాదు. ఇది కూడా మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఈ ఎక్సెప్ట్ బ్లాక్ కానీ ప్రింట్ అయిపోతే మనకి ఇక్కడతో బ్రేక్ అయిపోవాలి, వర్క్ అవ్వకూడదు ఇంకా ఫర్ లూప్ ఏది కూడా. ఓకే, మనకి ఈ పైన పైన లెవెల్లో ఉన్న ఫర్ లూప్ అనేది ఇంకా వర్క్ అవ్వకూడదు, ఎందుకు క్వాంటిటీ అనేది రాంగ్ గా ఇచ్చేసాడు. ఓకే, దట్స్ వై ఇంకా మనకి బ్రేక్ అయిపోవాలి. ఓకే, అగైన్ నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. రైస్ అండర్ స్కోర్ 2 అండ్ సెకండ్ గ్రేడ్ తీసుకుంటాను. క్వాంటిటీ సేమ్ నేను టెక్స్ట్ ఇస్తున్నాను. చూసారు, ఇప్పుడు వచ్చింది మనకి నెంబర్ ఓన్లీ ఎంటర్. ఓకే, ఇక్కడ ఎక్కడ కూడా నేను ప్రీవియస్ గా ప్రాక్టీస్ అయిపోయి మీకు ఏదో ఎక్స్ప్లెయిన్ బట్టి ఇక్కడ ఏది కూడా నేను ప్రాక్టీస్ అవ్వట్లేదు. మీ ముందు మీతో పాటు కోడ్ రాస్తున్నాను మీకు అర్థం కావటం కోసం. హౌ ద డెవలపర్ ఇనిషియల్లీ సేమ్ ఇలానే వెబ్ డెవలప్మెంట్ కానీ ఏపీఐ డెవలప్మెంట్ కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ క్రాస్ వెరిఫై చేసుకున్నాక వాళ్ళు ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ అనేది బయటికి ఇవ్వటం కానీ వెబ్సైట్ కానీ ఏదైనా కూడా జరిగింది. డేటాబేస్ ఒక డేటాబేస్ నుంచి ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి డేటా ఇన్సర్ట్ చేస్తున్నా, లేదు అంటే బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి చూపిస్తున్నా, ఆర్ అదర్వైజ్ ఎనీ అప్డేట్స్ బ్యాక్ ఎండ్లో ఉన్నాయి ఫ్రంట్ ఎండ్ తీసుకొచ్చి ఎనీ కరెక్షన్స్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేయాలన్నా డేటాబేస్లో, ఇలానే స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటే మీకు కోడింగ్ అనేది ఈజీ అయిపోయింది. కోడింగ్ అంటే ఇంకా సేమ్ ఇలానే మీకు డేటా అనేది ఫ్రంట్ ఎండ్లో కూడా ఆర్ బ్యాక్ ఎండ్లో అయినా. అక్కడ వచ్చేసరికి జేసన్ ఫార్మాట్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి డిక్షనరీ అనే ఫార్మాట్ ఉంటుంది. డిక్షనరీ అంటే కీ హ్యాజ్ వాల్యూస్, సేమ్ అక్కడ కూడా కీ అండ్ వాల్యూస్ ఉంటాయి.
ఇక్కడ కీస్ అనేవి కూడా ఆల్వేస్ ఎప్పుడు కూడా కీస్ అనేవి మనకి యూనిక్ గా ఉంటాయి. ఓకే. ఎక్కడైనా కూడా JSON లో అయినా సరే ఆర్ అదర్వైజ్ ఇక్కడైనా కూడా సరే. ఓకే. కీస్ అనేవి ఎలా యూనిక్ గా ఉంటాయి అంటే సేమ్ లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ లోనే యూనిక్ గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రైస్ అనేది నేను కానీ దీని లోపల నేను ₹10 ఇచ్చి ఇక్కడ రైస్ అని ఇచ్చాను అంటే ఇక్కడ నేను కీ ఇచ్చాను, ఇక్కడ కీ ఇచ్చాను, సేమ్ ఇచ్చాను కదా అంటే కాదు. ఓకే. ఈ లెవెల్ ఆఫ్ చూసుకోవాలి మీరు. ఈ లెవెల్లో ఉన్న కీస్ అనేవి కూడా ఎప్పుడూ కూడా యూనిక్ గా ఉండాలి. మళ్ళీ సేమ్ ఈ లెవెల్లో ఉన్న క్యూస్ కీస్ కూడా సేమ్ యూనిక్ గా ఉండాలి. ఓకే. సేమ్ గా అయితే ఉండకూడదు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను కానీ ఇది కానీ రన్ చేస్తే చూడండి మీకు రన్ అయిపోయింది ఆటోమేటిక్ గా. నేను ఒకసారి మీకు ఎర్రర్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి రన్ అయిపోయింది. ఇప్పుడు రైస్ అనేది ఇస్తున్నాను. దీనిలో కూడా నేను జస్ట్ రైస్ అని ఇస్తున్నాను. మనకి క్వాంటిటీ వచ్చేసరికి 100 ఇస్తున్నాను. చూడండి మనకి 1000 వచ్చింది. ఓకేనా. అదే నేను కానీ ఇప్పుడు ఇక్కడ రైస్ కాకుండా రైస్ 1 అనేది ఇస్తున్నాను. రైస్ వన్ అని. ఓకే. ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాను రైస్. ఓకే. రైస్ 1 చూడండి మనకి రైస్ 1 కాడ నుంచి మనకి 51 కాడ నుంచి మనకు ఉన్నాయి. పైన మనకి ఏవి కూడా లేవు. రైస్ 1 అనేది లాస్ట్ గా ఏదైతే ఇచ్చావో అక్కడ నుంచి మనకి వచ్చింది ఇక్కడ. ఓకే. రైస్ 1 10 అనేది మనకి ఇక్కడ చూడండి 50 నుంచి వచ్చింది మనకి. ఒకవేళ మీకు ఇక్కడ కూడా ఆపరేషన్ చేసి చూద్దాము. రైస్ 1 అనేది క్వాంటిటీ అనేది 10 ఇస్తున్నాను. చూడండి 500 వచ్చింది. నేను ఇచ్చిన 10 అనేది రాలేదు. ఓకే. రైస్ 1 అనేది. ఓకే. దీంట్లో ఏంటి మనకి కీ వాల్యూ అనేది అప్డేషన్ జరిగింది. ఫస్ట్ అనేది 10 గా వచ్చింది. తర్వాత ఏమొచ్చింది 50 గా అయిపోయింది. అదే నేను ఇప్పుడు ఇక్కడ కూడా రైస్ అని తీసుకున్నాను అంటే ఇది కూడా రైస్ అయిపోయింది. లాస్ట్ కి ఏం ప్రింట్ అంటే ఇక్కడ ప్రింట్ చేయమంటే ఏ ప్రింట్ చేసేది అంటే షుగర్ ని ప్రింట్ చేసేది. కావాల్సి ఉంటే రైస్ అని తీసుకుంటే ఇక్కడ రైస్ అని ఇక్కడ చూడండి ఒకటే వాల్యూ వచ్చింది మనకి రైస్ అని. ఓకే. దట్స్ వై ఎప్పుడు కూడా మనకి యూనిక్ వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా దీంట్లో ఇవ్వకూడదు. ఓకే. నేనైతే ఆపరేషన్ ఆఫ్ చేశాను. ఓకే. అర్థమైంది అనుకుంటాను. హలో. ఒకవేళ ఇది అర్థం కాకపోతే మీరు ఇప్పుడే అనుకుంటా జాయిన్ అయింది. ఒక జాయిన్ అంటున్నారు. ఒకసారి తర్వాత మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇదంతా ఏం లేదు. ఫంక్షన్ బేస్డ్‌గా నేను జస్ట్ కన్వర్ట్ చేశాను. జస్ట్ ఫంక్షన్ రాసాను అంతే. అండ్ ఫంక్షన్‌ని కాల్ చేశాను. అండ్ ఇక్కడ న్యూమరిక్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ట్రై అండ్ ఎక్సెప్షన్ అనేది మనం యాడ్ చేశాను అంతే. ట్రై అండ్ ఎక్సెప్షన్ ఎందుకు యాడ్ చేశాను? మనకి ఎప్పుడు కూడా ఎర్రర్స్ అనేవి రీడబుల్ ఫార్మాట్‌లో మనకి యూజర్‌కి ఇవ్వాలి. అందుకని ఇప్పుడు టెక్నికల్‌గా నువ్వు నీకు అర్థమైద్ది గానీ యాస్ ఎ కస్టమర్‌కి అర్థమవ్వదు. బికాజ్ నేనేం చేశాను అంటే ట్రై అండ్ ఎక్సెప్షన్ వాడాను. మళ్ళీ ట్రై అండ్ ఎక్సెప్షన్ ఎప్పుడైతే ఎక్సెప్షన్ వర్క్ అయిద్దో నాకు ఎంటైర్ లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి. ఎందుకంటే మనకి ఆడ క్వాంటిటీ లేదు కాబట్టి క్వాంటిటీ రాంగ్ కాబట్టి ఇచ్చింది మనకి బ్రేక్ అయిపోవాలి. ఓకేనా. దట్స్ ఇట్. ఇదే నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే. మీకు రియల్ టైంలో మేము వర్క్ చేసే ప్రాజెక్ట్స్ దానికి సంబంధించిన ఏపీఐస్ మీకు కావాల్సి ఉంటే డేటా చూపిస్తాను. ఒక ప్రాజెక్ట్ నేను రన్ చేసి ఏపీఎస్ రిలేటెడ్ చూపిస్తాను. ఐ థింక్ ఏపీఎస్ ఈజ్ గుడ్ ఫర్ యూ. చార్ట్
ఇది జాంగో ప్రాజెక్టు. మీకు ఒక లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండ్ రావడం కోసం నేను ఇది ప్రాజెక్ట్ చూపిస్తున్నా అంతే. మీకు బ్రౌజర్‌లోనే చూపిస్తాను. I think it has some HTML file, website index.html. Will work on. Oh, okay. Host. It's expired. Okay. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ చాట్ బాట్ అయితే వచ్చింది కదా! ఇక్కడ నేను ఏపీఐని కాల్ చేశాను. ఒక ఏపీఐని. ఓకే. ఆ ఏపీఐ రెస్పాన్స్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నెట్వర్క్ ఇది. ఈ నెట్వర్క్‌లో వాలిడేట్ లైసెన్స్ అని ఉంది కదా! ఇక్కడ. ఇది ఏపీఐ. ఇక్కడ చూడండి. నేను బాడీలో ఇవి పాస్ చూడండి. ఈ డేటా అనేది ఉందా? కీ అండ్ డొమైన్ నేమ్. ఓకేనా? కింద ఇచ్చాడు. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో మనము డేటాని పంపిస్తాము. కీ అండ్ వాల్యూ. ఓకే. ఒకటి కీ అనేది మనకి సేమ్ కీ అనేది మనకి యూనిక్‌గా ఉండాలి. చూసారా ఇక్కడ ఒకటేమో కీ డేటా కీ అని ఉంది. ఇంకోటి డొమైన్ అని ఉంది. వాల్యూ ఏమో ఇక్కడ సమ్ వాల్యూ ఉంది. ఇక్కడేమో ఫైల్ స్లాష్ స్లాష్ అని ఇట్లా ఉంది. ఓకే. రెస్పాన్స్ చూడండి. ఇక్కడ రెస్పాన్స్ మనకు వచ్చిన రెస్పాన్స్ చూడండి. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ ఉందా? డిక్షనరీ టైపే అండ్ కీ ఉందా? అండ్ వాల్యూ ఉందా? అండ్ మెసేజ్ ఉందా? లైసెన్స్ కి ఫెయిల్డ్ సక్సెస్. ఓకేనా? అండ్ లైసెన్స్ ఇన్ఫో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదొక డిక్షనరీ అంటే పైన లెవెల్ ఇది జేసన్ అంటారు. ఓకే. దీని లోపల ఇంకొకటి ఉంది. దీని లోపల చూడండి మళ్ళీ ఇంకొకటి డేటాకి యూజరు, ప్లాన్ నేము, ప్లాన్ ప్రైస్, డ్యూరేషన్ డేస్ దీని లోపల. ఓకే. ఇలా డేటా అనేది మనకి ఉండిద్ది. ఇది నా లోకల్‌లో ఉంది కాబట్టి చూపుతున్నాను. మీకు ఏదైనా తీసుకోండి. సపోజ్ లేదు అంటే మీకు మనకి తెలిసింది చాట్ జీపీటీ ఉంది కదా! చాట్ జీపీటీ న్యూ చార్ట్ తీసుకుంటున్నాను. నేను దీన్ని ఇన్స్పెక్ట్ మోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇన్స్పెక్ట్ మోడ్ ఓపెన్ చేసి నేను మీకు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ అప్లికేషన్‌లోకి వెళ్ళాలి. అప్లికేషన్ అన్నా నెట్వర్క్‌లోకి వెళ్ళాలి. సారీ నెట్వర్క్‌లోకి వెళ్తే మీకు చూడండి టీ ఇది ఒక ఏపీఐ. టీ అనే ఒక ఏపీఐ హెడర్స్ చూసుకుంటే మీరు ఇదిగోండి chartgpt.com ECE/T మీరు దీన్ని గాని మీ యొక్క బ్రౌజర్‌లో గాని మీరు గాని సెర్చ్ చేసుకున్నా కూడా చూడండి. మెథడ్ నాట్ అలౌడ్. యాక్చువల్ అది పోస్ట్ మెథడ్ వాళ్ళది. అందుకని మీకు మెథడ్ నాట్ అలౌడ్ అని వచ్చింది ఇక్కడ మనకి. ఓకే. కొన్ని ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ పోస్ట్ మెథడ్ అంటే సమ్ ఆఫ్ డేటా అనేది పాస్ చేయాలి. యాక్చువల్లీ వాలిడిటీ, సమ్ ఆఫ్ వాలిడిటీస్ ఏమేమి పాస్ చేస్తున్నారు చూడండి. టైమ్ స్టాంపు, అనామనస్ ఐడి అంట, ఈవెంట్ ఐడి, ఇంటిగ్రేషన్ ఐడి, మెసేజ్ ఐడి, ప్రాపర్టీస్, టైమ్ స్టాంపు, యూజర్ ఐడి, నా యూజర్ ఐడి, ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసి ఇవన్నీ కూడా డేటా అనేది పేలోడ్ అనేది ద్వారా వాళ్ళు పంపిస్తున్నారు. ఓకే.
మనకి రెస్పాన్స్ అనేది సక్సెస్ ట్రూ వచ్చింది అప్పుడు దెన్ ఓన్లీ ఇదంతా డేటా ఫ్రంట్ ఎండ్ నుంచి పంపించడం వల్ల మీకు ఎందుకు నేను ఈ డిక్షనరీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ ద సేమ్ వే ఇట్ విల్ వర్క్. ఓకే, ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ వీఆర్ గోయింగ్ టు డేటా పాస్ చేయడం కానీ గెట్ చేయడం కానీ మొత్తం కూడా వర్క్ అయ్యేది. ఓకే, అందుకని డీటెయిల్గా మీకు దీంట్లో ఎలా వర్క్ అయింది ఏంటి అనేది మీకు చూస్తుంది. ఈ ఎర్రర్ వాలిడేషన్ సేమ్. ఇప్పుడు ఏంటి, ఈ టైం స్టాంప్ తీసుకొచ్చాడు. ఈ టైం స్టాంప్ ఉందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేయాలి. ఓకే, ఈ టైం స్టాంప్ కరెక్టా కాదా, ఆ టైం జోన్కి కరెక్టా కాదా అనేది మీరు బ్యాక్ ఎండ్లో చెక్ చేయాలి. యాక్చువల్లీ సమ్ హ్యాకర్స్ ఉంటారు, హ్యాకర్స్ వచ్చి దీని మీద కానీ పడ్డారనుకోండి, టైం జోన్ వేరేది వేరేది పెట్టేసేసి ఇవ్వకూడదు కదా. అలా చూడండి, ఎవ్రీ పర్సన్ ఎవరు వచ్చినా కూడా ఒక అనామనస్ యూజర్ ఐడిని క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఒక క్రియేట్ చేసి అది పాస్ చేస్తుంది. అంటే ఈ కాంటెక్స్ట్ లోపల చూడండి, కాంటెక్స్ట్ అనేది లోపల ఇంకా చాలా ఉంది. యాప్ నేమ్ అంట, చాట్ జీపీటీ, ఓకే, వర్షను, ఇవన్నీ కూడా వాళ్ళు సమ్ ఆఫ్ మేబీ బై డిఫాల్ట్ గా పాస్ చేస్తున్నారు ఈ డేటా మొత్తం. ఓకే, బ్యాక్ ఎండ్. ఓకే, మీరు చూసుకుంటే లాట్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఒక్క ఏపీఐ కాదు. ఇది చూడండి, ఇది గెట్ మెథడ్. మీరు ఈ డేటా కానీ సెర్చ్ చేసుకుంటే బ్రౌజర్లో దీనికి సమ్ ఆఫ్ డేటా వచ్చింది. ఇది చూడండి ఎలా ఉందో. ప్రెటీగా చూద్దాం. ప్రెటీగా చూస్తే మీరు చూడండి, కంట్రీ కోడ్ ఇండియన్, కరెన్సీ కాన్ఫిగరేషన్ ఫ్రీ, మంత్లీ, ట్యాక్స్ ఇంక్లూజివ్, అమౌంట్ జీరో, గో, మంత్, ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకుంటే ఈ మొత్తం కూడా మీరు ఒకసారి మీకు విజువలైజేషన్ చేయడం కోసం విజువల్ స్టూడియోలో నేను ఇది కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. ఓకేనా, మీరు చూసుకున్నారా, మొత్తం కూడా చేసిన ఫార్మాట్ సేమ్ డిక్షనరీ ఫార్మాట్ ఇదంతా కూడా. ఒక వేరియబుల్కి మీరు కానీ అసైన్ చేసుకున్నారంటే ఇది మొత్తం కూడా అప్పుడు డిక్షనరీ అయిపోయింది. ఓకే, ద బ్యాక్ అండ్ డేటా మొత్తం కూడా ఇలా ఉండిద్ది. కాబట్టి మీరు వర్కౌట్స్ అనేవి మాక్సిమం దీని మీద చేస్తే, ఎవరైతే ఫుల్ స్టాక్ రావాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఏపీఎస్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ కానీ ఫ్రంట్ అండ్ డెవలపర్ కానీ ఆర్ అదర్వైజ్ ఫుల్ స్టాక్ అయినా, మీరు ఎవరైనా కూడా కొంచెం వీటి మీద నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తే ఈ యొక్క ఎలా స్లైసింగ్ చేయాలి, ఎలా కీ వాల్యూని అప్డేట్ చేయాలి, ఈ యొక్క ఆపరేషన్స్ కానీ మీరు కానీ నేర్చుకుంటే మీకు ఫుల్ స్టాక్ అనేది ఈజీ అయిపోయింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే. ఇది వస్తే మీకు ఆల్మోస్ట్ బ్యాక్ ఎండ్ అనేది పెద్ద ప్రాబ్లమే కాదు. వ్యాలిడేషన్స్ మస్ట్ అండ్ షుడ్. ఆ డేటా ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి వస్తుందా, వచ్చినప్పుడు ఏ డేటా వచ్చింది, ఏ డేటా టైప్ వచ్చింది, ఒకవేళ ఆ డేటా టైప్ని మనం ఏమైనా కన్వర్షన్ చేసుకోవాలా, కన్వర్షన్ చేసుకోవాలంటే ఇలా కన్వర్షన్ చేసుకోవాలి వచ్చిన డేటాని. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఐ థింక్ మీరు కొన్ని వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలి. పైథాన్ మీద మీరు బ్యాక్ ఎండ్ ఏమన్నా నేర్చుకోవాలి అనుకుంటే ఫాస్ట్ ఏపీఐ ఇస్ బెస్ట్ ఫర్ యూ. విత్ ఎస్క్యూఎల్ కొరీస్తో మీరు వెళ్ళండి. మీరు ఆ మోడల్స్ ఉపయోగించగానే మీరు వెళ్ళారంటే మోడల్స్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది. మీకు ఎలా క్రియేట్ అవుతున్నాయి ఏంటి ఆ డేటాబేస్కి, ఇవి కొంచెం మీరు ఎస్క్యూఎల్ నేర్చుకున్నాక ఇటు రండి. సరే, ఇదంతా అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళిపోదాం. క్లాసెస్ను ఉపయోగించుకొని మనం ఎలా హౌ టు యూటిలైజ్ అండ్ రీయూటిలైజ్డ్ ఇన్హెరిటెన్స్ ఎట్లా, వీటిని ఉపయోగించుకొని ఇదే కాన్సెప్ట్ని ఓకే కొంచెం హై లెవెల్గా మనం వెళ్దాం. ఫస్ట్ క్లాసెస్ నేర్చుకొని క్లాసెస్లో మనం ఎలా ఆబ్జెక్ట్స్ని కాల్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్స్ లోపల మళ్ళీ మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, ఆ క్లాస్ లోపల ఎలా ఫంక్షన్స్ని డిఫైన్ చేసి క్లాస్ లోపల ఉన్న ఫంక్షన్స్ని ఎలా కాల్ చేయాలి. అలా కాల్ చేస్తే వాటిని మనం ఏవైనా కూడా ఫంక్షన్ని కాల్ చేస్తే మెథడ్ అంటాము, క్లాస్ని కాల్ చేస్తే ఆబ్జెక్ట్స్ ఉంటాము, ఆబ్జెక్ట్స్ని ఉపయోగించుకొని మనం ఆ మెథడ్స్ని కాల్ చేద్దాము. ఓకేనా, మళ్ళీ క్లాసెస్ అని ఇక్కడ నేను మెథడ్ కానీ మార్చాను అంటే అక్కడ డిఫాల్ట్ కూడా క్లాసెస్ మారిపోతాయి. అందుకని నేను పైథాన్ క్లాసెస్ డాట్ పీవై అని ఇస్తున్నాను. ఓకే, నేను ఒక క్లాస్ని ఫస్ట్ డిక్లేర్ చేస్తున్నాను.
ఇప్పుడు సపోజ్ లేదు అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు? నాని ఉన్నాడు. ఓకే, నానికి ఫాదర్ ఉంటారు కదా. ఓకే, ఫాదరు నాని. ఓకే, ఫాదర్ కి ఫాదర్ దగ్గర బైక్ ఉంది, కార్ ఉంది. ఇప్పుడు నానికి ఫ్రెండ్స్ ఉన్నారు. నానికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఒక ట్రిప్ వెళ్దాము, ఆ ట్రిప్ కి కార్ తీసుకుంటారా అని అన్నారు. ఓకే, అందరూ వెళ్ళడానికి కార్లో. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ నానికి ఆ ఫాదర్ కాడ ఉన్నవి రిలేటెడ్ అన్ని కూడా నానికి చెందినవి కాబట్టి నాని యూటిలైజేషన్ చేసుకోగలడు కాబట్టి, అంటే ఆ యొక్క ప్రాపర్టీస్ నానికి ఎలా చెందుతాయి, ఎలా అసైన్ అవుతాయి అనేది చూద్దాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ క్లాస్ డిఫైన్ చేస్తున్నా. ఫాదర్ క్లాసు నేను నాని ఫాదర్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఇది ఇనిషియలైజేషన్, సారీ, ఇనిట్ మెథడ్ ఇనిషియలైజేషన్ మనం చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కారు అండ్ బైక్. ఓకే, ఇక్కడ సెల్ఫ్ డా కార్, సారీ, కార్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ కార్. సారీ, సెల్ఫ్ ముందు ఇవ్వాలి, సెల్ఫ్ డాట్ కార్. ఓకే, సెల్ఫ్ డాట్ బైక్, బైక్ అనేది అసైన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నేను నాని అనే క్లాస్ని నేను డిఫైన్ చేస్తున్నాను. ఈ నాని అనే క్లాస్ని నేను ఇన్హెరిటెన్స్, ఇప్పుడు నానికి ఫాదర్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా నానికి చెందుతాయి. ఓకే, అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్హెరిటెన్స్ చేయడం అంటే ఏమీ లేదు. ఇక్కడ మనకి పెరాంథసిస్ ఉన్నాయి కదా, ఈ పెరాంథసిస్ లోపల నాని ఫాదర్ని మనం కాల్ చేయడమే. ఓకేనా? ఓకే, ఇప్పుడు నానికి కూడా సపరేట్ గా ఉన్నాయంటే వాటిని మనం డిక్లేర్ చేద్దాము. దానికన్నా ముందు మనం ఏంటంటే ఇక్కడ కూడా డెఫినేషన్ మనం ఇనిషియలైజేషన్ చేద్దాము. చూసారా, ఆటోమేటిక్ గా సూపర్ డాట్ నేను ఆటోమేటిక్ గా మనకి వచ్చేసినాయి. నేను ఓకే, ఆటోమేటిక్ గా ఎట్లా వచ్చినాయి అంటే ఇది ఎక్స్టెన్షన్ తీసుకొని వచ్చింది ఇనిట్ మెథడ్. ఓకే, మీకు ఇది కావాలి అంటే ఇవి కానీ మీకు రావట్లేదు అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికి వెళ్ళండి. ఓకే, ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి పైథాన్ అని మీరు సెర్చ్ చేయండి. ఓకే, మీకు ఇలాంటి ఎక్స్టెన్షన్స్ రాకపోతా ఉంటే పైథాన్ లైబ్రరీని సెర్చ్ చేసుకొని ఈ పైథాన్ మైక్రోసాఫ్ట్ అని ఉంటుంది. ఓకేనా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకుంటే మీరు పైథాన్ ఫైల్లోకి వెళ్ళిపోయారంటే మీ పైథాన్ ఫైల్లో ఇక్కడ చూడండి, మీకు సెలెక్టెడ్ లాంగ్వేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయి పైథాన్ వచ్చింది. ఒకవేళ మీకు కానీ అలా కానీ డిటెక్ట్ అవ్వలేదు అంటే మీరు కమాండ్ ఇక్కడ మీరు పైథాన్ని సెర్చ్ చేయండి. ఇక్కడ పైథాన్లో నంబర్ ఆఫ్ మీకు నాకంటే నేను లాట్ ఆఫ్ రిలేటెడ్ పైథాన్ డెవలప్ చేసి ఇన్స్టాల్ చేశాను. నోట్బుక్ కూడా జూపిటర్ రిలేటెడ్ అవన్నీ కూడా వస్తున్నాయి మనకి. ఓకే, జస్ట్ పైథాన్ క్రియేట్
టెర్మినల్ అని పైథాన్ న్యూ ఫైల్ అని. ఓకేనా? ఇక్కడ చూడండి, న్యూ పైథాన్ ఫైల్ అంటే ఆటోమేటిక్గా పైథాన్ న్యూ ఫైల్ని ఇక్కడ మనకి క్రియేట్ చేసింది. సరే, ఐ థింక్ అవన్నీ కూడా మనకి యూట్యూబ్లో ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ కావాలంటే కంట్రోల్ హోల్డ్ చేసి ట్యాబ్ బటన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఈ కారు బైక్ ఇవి వచ్చినాయి కదా, ఇవి వచ్చింది ఇక్కడ నుంచి. ఇవి ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. బట్ కానీ ఈ వాల్యూ, ఈ యొక్క పారామీటర్స్కి, ఇవి పారామీటర్స్, ఈ పారామీటర్స్కి వాల్యూస్ అనేవి అసైన్ చేసుకోవాలి అంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే సూపర్. సూపర్ అంటే ఇక్కడ ఇది ఈ ఈ క్లాస్కి ఇది సూపర్ క్లాస్. ఓకే, ఈ సూపర్ క్లాస్ నుంచి ఇన్హెరిటెన్స్ ఇనిషియలైజేషన్ ఏవైతే వాల్యూస్ని ఇనిషియలైజేషన్ చేశామో ఆ వాల్యూస్. ఓకే, నార్మల్గా మీరు పారామీటర్స్ అంటాం కదా మనకి ఫంక్షన్లో పారామీటర్స్, సేమ్ లైక్ ఇప్పుడు క్లాస్లో కొన్ని పారామీటర్స్ని మనం పాస్ చేయాలి అంటే ఇనిట్ కన్స్ట్రక్షన్ మెథడ్ని ఉపయోగించాలి, ఈ ఇనిట్ మెథడ్ని. ఓకేనా? ఈ కన్స్ట్రక్షన్ మెథడ్ని ఉపయోగిస్తే దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. ఓకే, ఇప్పుడు ఫాదర్కు ఉన్న కారు బైక్ కూడా అన్నీ కూడా ఇప్పుడు నాని రిలేటెడ్ చెందినవి, నాని అనేది వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి, ఎలాంటి కార్ టైప్ వీళ్ళ కాడ ఉన్నాయి నాని ఫాదర్ దగ్గర, అండ్ ఎలాంటి బైకు నాని వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్నాయి అనేవి మనం ఇక్కడ వాల్యూస్ అనేది పాస్ చేద్దాము. ఓకే, నాని ఫాదర్. చూసారా అక్కడ కార్ ఎనీ, బైక్ ఎనీ, ఆటోమేటిక్ గా సజెషన్స్ ఇచ్చింది మనకి కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఫస్ట్ కార్ వచ్చేసరికి నేను మారుతి అని ఇచ్చాను. ఓకే, హీరో బైక్. ఓకే, ఇలా రెండు కంపెనీలు అయితే ఇచ్చాను. నేను ఇప్పుడు ప్రెసెంట్ నాని దగ్గర ఏమున్నాయి అనేది మనం కానీ ప్రింట్ చేయాలి అనుకుంటే, నాని దగ్గర ఏమున్నాయి అనేది నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఇక్కడ కారు, సారీ, కారు. ఒకసారి నేను కార్ అయితే నేను ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ జస్ట్ మనం డిఫైన్ చేసాము, ఈ యొక్క క్లాస్ ని డిఫైన్ చేసాము. మనకి ఆబ్జెక్ట్ అనేది మనం క్లాస్ ని డిఫైన్ చేసాము, క్లాస్ ని కాల్ చేసాము. క్లాస్ ని కాల్ చేసాము అంటే మనము ఆబ్జెక్ట్ అంటాము. ఈ ఆబ్జెక్ట్ లో మనము దెన్ ఓన్లీ ఓన్లీ కూడా మనం మన మన యొక్క టార్గెట్ ఏంటి, నానిని కదా. ఓకే, డైరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా నాని అనే ఒక నాని ఫాదర్ అనే క్లాస్ కి ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉంటుంది. కానీ మన టార్గెట్ ఏంటి, నాని కదా, నాని క్లాస్ తీసుకుందాం. ఓకే, ఇవి డైరెక్ట్ నాని ఫాదర్ కూడా అసైన్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మనం ప్రింట్ ఆఫ్ ఊజే అని పెట్టాను, ఊజే డాట్, ఇక్కడ చూడండి బైక్ కారు ఆటోమేటిక్ వచ్చేసినాయి. ఇక్కడ నేను కార్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. ఇప్పుడు చూసారా, టూ టైమ్స్ వచ్చింది. ఇందాక ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఈ నాని అనే ఫాదర్ రిలేటెడ్ లో నేనేమి కూడా ప్రింట్ చేయమనలేదు. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ చేయకపోయినా ఆటోమేటిక్ ఇక్కడైనా ప్రింట్ అయిపోయింది. ఎందుకు, బై డిఫాల్ట్ కి నేను ఈ క్లాస్ లోనే ఇచ్చాను కాబట్టి మనకి ఆటోమేటిక్ గా కార్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, మారుతి. సరే, ఒకవేళ ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ అంటే మీకు తెలిసిపోయింది ఆటోమేటిక్ గా ఇక్కడ ఎట్లా అయితే ఇక్కడ ఎట్లా కాల్ చేయాలి నేను చూస్తే ఓబీజీ అని ఇద్దాం. అండ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఓబీజే డాట్ కారు ఆర్ బైక్.
ఏదైతే మనం ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం ఈ ఆబ్జెక్ట్ లోపల ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనం ఇలా కాల్ చేస్తాము. ఓకే, ఇలా కాల్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్రింట్ అయిపోతాయి. చూసారా, మారుతి అండ్ కార్ హీరో వచ్చినాయి కదా. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నానికి రిలేటెడ్ ఏమున్నాయి, నాని ద్వారా అసైన్ ఆ ప్రాపర్టీ అనేది ఎవరికి కూడా చెందింది, నాని ఫాదర్. అంటే ఇనిషియలైజేషన్ చేసినవి ఏంటంటే అవే వేరియబుల్స్ కానీ మనం కానీ వాడాలి అనుకుంటే ఇక్కడ ఏంటంటే మీరు అనుకుంటారు ప్రాపర్టీస్ వచ్చింది అంటే ఇక్కడ మనం అంతా కూడా ఎలా ఆలోచిస్తాము అంటే ప్రాపర్టీస్ వస్తాయి అంటే నాని అనే ఫాదర్కి అసైన్ చేసిన కానీ అవి నానికి కూడా కింద వచ్చేస్తే ఆటోమేటిక్ గా అని అనుకుంటారు. అలా కాదు, బ్లూ ప్రింట్ అనేది నాని ఫాదర్ ది బ్లూ ప్రింట్. మనకి బ్లూ ప్రింట్ అంటే అక్కడ మనకి ఏమేమి కావాలి ఏంటి అనేవి ఉంటాయి. మనం వాల్యూస్ కానీ ఏమైనా కూడా ఆ బ్లూ ప్రింట్ అనేది నాని కూడా ఫాలో అవ్వటం వల్ల అవే మనకి రిజల్ట్స్ వస్తాయి. అవి ఆ డేటా, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక ప్రాసెస్ ఫాలో అయ్యామనుకోండి అదే రిజల్ట్ వచ్చింది కదా, ద సేమ్ వే. ఓకే, ఇక్కడ మనం పాస్ చేయాల్సిందే నానిలో మనం ఎక్కడా కూడా మనం డిఫైన్ చేయలేదు ఏవేంటి ఏంటి అనేది. ఎక్కడ డిఫైన్ చేసాము అవన్నీ కూడా ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ ఇక్కడ చేసాము. ఇక్కడ ఎక్కడా కూడా మనం కన్స్ట్రక్షన్ కానీ ఈ క్లాస్లో ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాల, కన్స్ట్రక్షన్ చేసింది ఇక్కడ. అవి ఆటోమేటిక్గా మనకి కావాలి కాబట్టి ఇక్కడ మనం వాడుతున్నాము. ఎందుకు ఇలా చెయ్యాలి, ఎందుకు ఇలా రాయాలి అని మీకు డౌట్ వస్తే, సపోజ్ ఇక్కడ మీరు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము, ఎన్కాప్సులేషను, పాలిమార్ఫిజం ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా నేర్చుకుని ఉంటారు. క్లబ్డ్గా ఒకసారి చూడండి, ఎందుకంటే క్లబ్ చేసి చూసినప్పుడు ఏంటంటే మీకు మొత్తం కూడా ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మీకు అర్థమైద్ది. ఓకే, మీరేంటి ఇండివిజువల్ గా వర్క్ చేసి ఉంటారు, ఇండివిజువల్ గా నేర్చుకుని ఉంటారు, ఇండివిజువల్ గానే అవి ఎప్పుడు కూడా ఇండివిజువల్ గానే వర్క్ అవుతాయి అనుకుంటారు. కాదు, ఇండివిజువల్ గా కాదు. ఓకేనా, అవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిపోయి మనకి వర్క్ అవుతా ఉంటాయి. ఎందుకు అంటే ఒక క్లాసులో ఇచ్చినవి మనకి ఇంకొక క్లాసులో వాడాల్సి వచ్చింది. ఇప్పుడు అగైన్ అదే కన్స్ట్రక్షన్ మెథడ్ అవే వాల్యూస్ ని కానీ మనం ఇంకో క్లాస్ లో వాడుతా ఉంటే అగైన్ కన్స్ట్రక్షన్ చేసామంటే అది యూజ్లెస్, ఎందుకంటే కోడ్ ఎక్కువ అయిపోయింది. కాబట్టి మనము ఇన్హెరిటెన్స్ అనే మెథడ్ ఉపయోగిస్తాము. ఇన్హెరిటెన్స్ లో ఓన్లీ కూడా ఇన్హెరిటెన్స్ వల్ల మనం ఉపయోగం ఏంటి, ఇన్హెరిటెన్స్ అనేది ఓన్లీ కూడా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటాం. ఓకేనా, కాన్సెప్ట్ ఇది అర్థమైంది అనుకుంటాను. ఇది గాని కొంచెం గాని ప్రాబ్లంగా ఉంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు యూట్యూబ్లో అయినా ప్రాపర్గా చూసి నేర్చుకోండి. ఓకేనా, ఫర్దర్గా ఏంటంటే మనం క్లాసెస్ మీద ఇప్పుడు ఈ జనరల్ స్టోర్స్ ఉందా, ఈ జనరల్ స్టోర్స్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్ చేసాము. ఈ రైస్ ఐటమ్, ఈ రైస్ 1, రైస్ 2 ఆర్ రైస్, సారీ మల్టీ జనరల్, ఈ రైస్ అని ఈ ఐటెం కానీ ఈ షుగర్ కానీ ఈ ఐటమ్ ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా మనము ఎలా చేసాము, బై డిఫాల్ట్గా యాడ్ చేసాము. ఆన్ ది వేలో మనకి ఇప్పుడు ఎంటీగా ఉంది, ఎంటీ దానికి మనకి ఇతను కొత్త ఐటమ్ వస్తే కొత్త ఐటమ్ యాడ్ చేయటము దాంట్లో ఇవన్నీ కూడా మనము ఇవన్నీ కూడా జస్ట్ దీంట్లో మనం ఎంటీ డిక్షనరీ తీసుకొని చేయొచ్చు, కాదంట్లా. బట్ బట్ కానీ ఈ యొక్క డిక్షనరీ కూడా బ్యాక్ ఎండ్ లో ఎలా మీకు, ఐ థింక్ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ ఇలా ఉన్నాయి కదా, క్విక్ సెర్చ్ ఇవన్నీ కూడా మీరు వీటి మీద నేర్చుకుంటే మీకు బిహైండ్ ద హౌ హౌ ఈజ్ ఇట్స్ వర్కింగ్ అనేది మీకు అర్థమైంది. ఓకే,
ఐ థింక్ ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే మీరు యూట్యూబ్లో అయినా చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకేనా? ఇన్నిట్ కన్స్ట్రక్షన్ మెథడ్ మీకు ఇంకా నంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మీకు ఎన్‌క్యాప్సులేషన్ ఒకటి గురించి చెబుతాను. ఇది డేటా వ్రాపింగ్ గురించి. ఎన్‌క్యాప్సులేషన్ ఏంటంటే మనకి ప్రైవేట్ డేటా. ఇది ఓన్లీ కూడా ఎలా కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనేది మీకు చెబుతాను. ఇక్కడ సపోజు ఈ కన్‌స్ట్రక్షన్‌లో ఇప్పుడు సపోజు సమ్ ఆఫ్ అమౌంట్ ఉందనుకోండి. అమౌంట్ అనే ఒక ఉంది మీ కాడ. ఓకే. ఫాదర్ దగ్గర సెల్ఫ్ డాట్ మనం గాని ఇలా పెట్టి మన వేరియబుల్‌ని డిక్లేర్ చేసామంటే అది ఎన్‌క్యాప్సులేషన్. ఇట్స్ ఎ ప్రైవేట్ వేరియబుల్. అది ఓన్లీ కూడా ఇంక ఈ క్లాస్ మట్టుకే వర్క్ అయిద్ది గానీ మనకి ఈ నెక్స్ట్ క్లాస్‌లో అనేది మనకు వర్క్ అవ్వదు. ఒకసారి చూద్దాం అది కూడా. ఓకేనా? ఇక్కడ నేను అమౌంట్ అనేది ఒక 100 అనేది ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఒకసారి నేను ఇన్‌హెరిటెన్స్‌కి నేను కాల్ చేస్తాను. ఒకసారి చూడండి. మనం ఎన్ని సార్లు చేసినా కూడా మనకి ఇవి మనం ఒకవేళ మీరు ఇక్కడ ప్రింట్ చేయాలని చూసినా కూడా అమౌంట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ మీకు అసలు చూపిదు. ఆబ్జెక్ట్ డాట్ బ్యాలెన్స్ అమౌంట్ కదా! అమౌంట్ ఒకసారి చూద్దాము. చూడండి అమౌంట్ అనేది అసలు లేదని చూస్తుంది. అమౌంట్ అనేది ఆబ్జెక్ట్ నాని ఆబ్జెక్ట్ హ్యాస్ ఎ నో. ఓకే. ఒకసారి మనం ఇక్కడ కూడా కాల్ చేసి చూద్దాము. అమౌంట్ అసలు మీకు రాదు. ఇది దీనికి సంబంధించిన వేరియబుల్‌గా అయిపోద్ది గానీ మీ అంటే ఇప్పుడు ఒక క్లాస్‌కి సంబంధించిన ప్రైవేట్ వేరియబుల్స్ ఏవైనా ఉన్నాయంటే అది ఇక్కడ మీరు కావాల్సింటే ఇక్కడ కాల్ చేసి ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఇక్కడ అమౌంట్ సెల్ఫ్ డాట్ ఇవ్వాలి. ఓకే. ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి ఆ ఫంక్షన్‌లో ఇద్దాం మనం. అమౌంట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. దీని లోపల మస్ట్ అండ్ షుడ్‌గా సెల్ఫ్ పాస్ చేయాలి. ఓకే. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ అమౌంట్ రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇది నాని హ్యాస్ ఎ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్. ఓకే. ఇక్కడ బిఫోర్ దట్ మనం ఆబ్జెక్ట్ కాలింగ్ చేద్దాము. ఆబ్జెక్ట్ ఫాదర్ అని తీసుకుంటున్నాను నేను. ఓకే. నాని ఫాదర్ ప్రింట్ ఆఫ్ ఫాదర్ డాట్ అమౌంట్. ఒకసారి ప్లే చూద్దాము. రిక్వైర్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ నేను సేమ్ పాస్ చేస్తాను దీనికి. నాని హ్యాస్ ఓకే సారీ ఇక్కడ నేను తీసేయాలి. ఓకే. చూసారా ద ఫస్ట్ 1000 అనేది మనకు వచ్చింది అమౌంట్ అనేది. ఓకేనా? ఇలా అయితే మనకి ఇవి
అంటే ఈ క్లాస్ లెవెల్లోనే మనము యూటిలైజేషన్ చేసుకోగలుగుతాం కానీ అనదర్ క్లాసెస్ లెవెల్లో మనము యూటిలైజేషన్ చేసుకోలేము. అది కన్స్ట్రక్షన్ లెవెల్లో మనం కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఇవి ప్రైవేట్ వేరియబుల్స్. మీరు ఎప్పుడైనా కూడా ఒక వేరియబుల్ ముందు డబల్ అండర్ స్కోర్ ఇచ్చారు అంటే ఒకవేళ క్లాస్ లెవెల్లో ఇస్తే ఆ క్లాస్ లెవెల్ వాటికే మీరు కన్స్ట్రక్షన్ మెథడ్లో ఇచ్చినా కూడా కన్స్ట్రక్షన్ లెవెల్ వాటికే మనం వాడుకోగలం. ఒకవేళ ఈ అమౌంట్ అనేది నేను సపోజ్ నేను ఇక్కడ అండర్ స్కోర్ కౌంట్ అనేది ఇస్తున్నాను. కౌంట్ అనేది ఒక 10 అనేది ఇస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను ఆఫ్టర్ ప్రింట్ ఆఫ్ అండర్ స్కోర్ కౌంట్ అనేది తీసుకుంటాను. ఓకే, ఇది ఈ ఫంక్షన్ లోపల ప్రైవేట్ వేరియబుల్ కౌంట్. నేను అనదర్ ఫంక్షన్ తీసుకొని దాంట్లో రిజల్ట్ అనేది ఒకటి తీసుకుంటాను. రిజల్ట్ అనే ఫంక్షన్ తీసుకొని దీని లోపల సెల్ఫ్ పాస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ క్లాస్ రిలేటెడ్ అని తెలియడం కోసం క్లాస్కి నేను సెల్ఫ్ అనే ఒక కీవర్డ్ను పాస్ చేస్తున్నాను అన్నిటికీ కామన్గా. ఓకే, ఇప్పుడు నేను కానీ ప్రింట్ ఆఫ్ కౌంట్ కానీ నేను కానీ తీసుకుంటే ఇక్కడ చూడండి అసలు అది వేరియబులే లేదు, కలర్ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది. సరే సెల్ఫ్ పెడితే వచ్చిద్దేమో అని చూద్దాము అనుకున్నా. మీరు సెల్ఫ్ డాట్ కౌంట్ చూసారా, మీకు వైట్గానే ఉంది. అది నాట్ ఏ కన్స్ట్రక్షన్ లెవెల్లో కూడా అది లేదు. ఓకే, అది మనకి ఇప్పుడు నేను రన్ చేసినా కూడా అది ఎర్రర్ వచ్చింది. అంటే కాల్ చేయలేదు, ఈ రిజల్ట్ అనేది కాల్ చేయాలి కదా. ఇక్కడ సేమ్ దీని కానీ ఇక్కడ అమౌంట్ అని పెట్టాం కదా, ఇక్కడ రిజల్ట్ అని పెడతాము. జస్ట్ ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ వచ్చేసింది. ఏమని వచ్చింది, నాని ఫాదర్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ నాని ఫాదర్ అండర్ స్కోర్ కౌంట్ అనే డిడ్ యూ మీన్ ఇదా అమౌంట్ అడుగుతున్నారా, మీరు కౌంట్ అడగబోయి అది అమౌంట్ అడగబోయి కౌంట్ అడిగారా అది అడుగుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రైవేట్ వేరియబుల్స్ అంటే మనకి ఒక్క నిమిషం, ఎన్కాప్సులేషన్ అంటే ఏమి లేదు, జస్ట్ ఇలా ప్రైవేట్ వేరియబుల్స్ ని మనము క్రియేట్ చేయడమే ఎన్కాప్సులేషన్. ఓకే, మీకు డేటా అబ్స్ట్రాక్షన్ ఇన్హెరిటెన్స్ లో మనకి మల్టీ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉండిద్ది, సింగిల్ లెవెల్ ఉండిద్ది, మల్టిపుల్ ఉండిద్ది, హైరార్కికల్ ఉండిద్ది, హైబ్రిడ్ ఉండిద్ది. మ్యాక్సిమం మనం మల్టీ లెవెల్ వాడతాము, మల్టిపుల్ కూడా మ్యాక్సిమం హై లెవెల్ ప్రాజెక్ట్స్ లెవెల్స్లో ఫ్రేమ్ వర్క్స్లో మనం వాడతాము. అది కూడా ఫ్రేమ్ వర్క్స్ బిల్డ్ చేయడానికి వాడతామే కానీ మ్యాక్సిమం ఫ్రేమ్ వర్క్స్ని మనం యూటిలైజేషన్ చేసేటప్పుడు నార్మల్గా మ్యాక్సిమం క్లాస్ లెవెల్ ఇన్హెరిటెన్స్ లెవెల్ వాటికి వెళ్తాము. ఓకే, నేను మ్యాక్సిమం వాడేది కూడా మ్యాక్సిమం ఇన్హెరిటెన్స్ వాడతాను అండ్ పాలిమర్ఫిజం వాడతాం. కానీ అది మనకి ఏంటంటే బై డిఫాల్ట్గా ఏంటి, ఇంకా అది ఒక బండ గుర్తులాగా వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ వాడాలి, ఇది ఇక్కడ వాడాలి, ఇక్కడ వాడాలని. కానీ బ్యాక్ ఎండ్లో అది ఒక ఫాము, సారీ, అది ఒక పాలిమార్ఫిజంలో మనం వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాం అనేది కూడా మనం పట్టించుకోము. అలా అయిపోయింది, అలా నేర్చుకుంటాం మనం. మీరు ఎక్కడైనా కూడా చూసుకోండి, బ్యాక్ అండ్ నేర్పించేటప్పుడు మోడల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మోడల్స్లో ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఒక ఫ్రేమ్వర్క్లో మోడల్స్ని ఉపయోగించుకొని మనకి బ్యాక్ ఎండ్లో డేటా స్కీమాని రెడీ చేస్తారు. డేటా స్కీమా అంటే టేబుల్స్ని క్రియేట్ చేస్తారు. ఓకేనా, దానంతా కూడా బట్టి కొట్టుడు కొట్టి నేర్పిస్తారు. మీకు ఎంత అయితే అంత వీలైతే అంత మీరు ఒక క్లాస్ లెవెల్లోనే లాట్ ఆఫ్ మెథడాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. నాట్ ఓన్లీ ఇన్హెరిటెన్స్, నేను ఒక్క ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను, ఒక పాలిమార్ఫిజం ఇంప్లిమెంటేషన్ చేస్తాను, ఒక మల్టీ ఈ డేటా అబ్స్ట్రాక్షన్ నేను యూజ్ చేస్తాను అంటే కుదరదు. మీరు అన్నిటిని కూడా యూజ్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. దెన్ నేను ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు యూట్యూబ్లో కామెంట్ చేయండి. దెన్ ఐ విల్ చెక్ ఇట్ వన్స్, ఐ విల్ రిప్లై టు యూ ద నెక్స్ట్ వీడియో క్లాస్లో. ఓకే, దెన్ బాయ్.